ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త బియ్యం కార్డులు జారీ విధానం సులభతరం చేసింది. ఇప్పటికే రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తోంది. గతంలో ఉన్న రేషన్ వాహనాల స్థానంలో తిరిగి రేషన్ షాపులను ప్రారంభించింది. అదేవిధంగా రేషన్ షాపులను విలేజ్ మాల్స్గా కొన్ని ప్రాంతాల్లో నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. అదేవిధంగా కొత్త బియ్యం కార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వం తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చింది. దీని ద్వారా కొత్త కార్డుల జారీ విధి విధానాలు ఖరారు చేసింది. కొత్త బియ్యం కార్డుల జారీ విధానంపై ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునేలా సచివాలయాల్లో కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు. డిజిటల్ సహాయకులకు ఆయా బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా కార్డుల్లో మార్పు చేర్పులకు అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం భార్యాభర్తలు ఇద్దరి ఆధార్, భర్త పాత బియ్యం కార్డు, పెళ్లి ధృవీకరణ పత్రం తీసుకుని సచివాలయానికి వెళితే ప్రభుత్వ వెబ్సైట్లో మ్యారేజీ స్లిప్ ఆప్షన్లో నమోదు చేస్తారు. వారికో నెంబర్ కేటాయించి దాని ఆధారంగా ఈకేవైసీ చేస్తారు. తర్వాత వీఆర్ఓ, తహసీల్దార్ పరిశీలనకు పంపుతారు. అక్కడి నుంచి అనుమతి పొందగానే కార్డు మంజూరు చేస్తారు. ఇక పిల్లల ఆధార్, జనన ధృవీకరణ పత్రాలు, తల్లిదండ్రుల బియ్యం కార్డు వివరాలు నమోదు చేసి వీఆర్ఓ, తహసీల్దారు పరిశీలనకు పంపుతారు. వారు అనుమతించగానే కార్డుల్లో పేర్లు చేర్చే విధంగా కార్యాచరణ ఖరారు చేశారు. సచివాలయాల్లోనే రేషన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని డిసైడ్ చేశారు. కార్డులో చిరునామా మార్పులకు అవకాశం కల్పిస్తున్నారు. అర్హులైన లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాలు వీఆర్ఓలను సంప్రదించాల్సి ఉంటుంది. జనవరి నుంచి జూన్ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి జూలైలో, జూలై నుంచి డిసెంబర్ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి జనవరిలో కొత్త బియ్యం కార్డులు అందజేయనున్నారు. ఇప్పటికే రేషన్ సరుకులు అందించడానికి స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తద్వారా పేదలకు చౌక దుకాణాల సరుకులు అందిస్తోంది. స్మార్ట్ రేషన్ కార్డులను రూపొందించి వాటిని లబ్ధిదారులకు ఆగస్టు నుంచే పంపిణీకి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఆయా గ్రామ, వార్డు సచివాలయాలకు పంపిణీ చేసింది. వృద్ధులు, దివ్యాంగుల ఇళ్లకు వద్దకు వెళ్లి ఇచ్చేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం ఈ నెల 15 నాటికి పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని తాజాగా ఆదేశాలిచ్చింది.